ఈరోజు నవంబర్ 18వ తేదీ. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత? రాయలసీమ నామకరణ దినం ఈరోజు. 1928 నవంబర్ 18 వరకు ఈ ప్రాంతానికి దత్తమండలం అనే పేరు ఉండేది. 1928 నవంబర్ 18వ తేదీన ఈ ప్రాంతానికి రాయలసీమ అనే నామకరణం చేయడం జరిగింది. రాయలసీమ ప్రాంతం అటు రాష్ట్రంలోనే కాక దేశంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతమని అటు శివరామకృష్ణ నివేదిక, అటు శ్రీకృష్ణ కమిషన్ నివేదిక, ఇలా అనేక నివేదికలు సమర్పించడం జరిగింది. అటువంటి వెనుకబడ్డ ప్రాంతమైన రాయలసీమకు రేపు అంటే నవంబర్ 19న అటు ప్రధానమంత్రి ఇటు ముఖ్యమంత్రి రాబోతున్నారు. ప్రధానమంత్రి ఏమో సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వస్తున్నారు. ముఖ్యమంత్రి గారేమో వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురానికి వస్తున్నారు. వీళ్ళిద్దరి హయాంలో రాయలసీమ ప్రాంతానికి అనేక మోసాలు, ద్రోహాలు, అన్యాయాలు జరిగాయి. కనీసం ఇప్పుడైనా ఆ సమస్యలను, ఆ మోసాలను, ఆ ద్రోహాలను, ఆ అన్యాయాలను సరిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఏమిటా మోసాలు? ఒకటి, 1937 నాటి శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారంగా రాజధాని హైకోర్టుల్లో ఒకదానిని రాయలసీమ ప్రాంతంలో నిర్మించాలి. అది కాలేదు. రెండవది, రాష్ట్రంతో పాటు రాయలసీమకు ప్రత్యేక హోదా అనేది సంజీవని లాంటిది, అది అమలు కాలేదు. మూడవది, విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 ప్రకారంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు కేంద్ర ప్రభుత్వము బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. నాలుగోది, విభజన చట్టంలో 13వ షెడ్యూల్ ప్రకారంగా కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటు కాలేదు, అది ఏర్పాటు కాలేదు. ఐదవది, విభజన చట్టంలో 13వ షెడ్యూల్ ప్రకారంగా దుగరాజపట్నం వద్ద మేజర్ ఓడరేవు నిర్మాణం కావాలి, అది కాలేదు. ఆరవది, శ్రీకాళహస్తి వద్ద మన్నవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్టును గతంలో యూపీఏ ప్రభుత్వం మంజూరు చేస్తే దానిని బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దాన్ని మూసివేయడం జరిగింది. 7, రాయలసీమ సమగ్రాభివృద్ధి దృష్టిలో పెట్టుకొని యూపీఏ ప్రభుత్వం కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేసి కొంతవరకు పనులు చేస్తే ఆ పనులు స్టాప్ అయిపోయినాయి ఈ ప్రభుత్వాల హయాంలో. 8వది, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట ఇది నిరంతరము రద్దీగా ఉండే రోడ్డు 4 లేన్ల రోడ్డుగా మంజూరై 3 సంవత్సరాలైనప్పటికీ ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు, ఇదొక అన్యాయం. 9వది, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం ఇప్పటికీ తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది, అది రాయలసీమకు తెప్పించాలి. 10, రాయలసీమకు గుండెకాయ లాంటి సాగునీటి ప్రాజెక్టులు తెలుగంగ, గాలినగిరి, అంద్రేనేవా, కేసీ కెనాల్, అన్నమయ్య ప్రాజెక్టు, వెలిగొండ ఇవన్నీ నత్తనడక సాగుతూ ఉన్నాయి. నిర్వహణ సక్రమంగా లేదు. వాటికి నిధులు కేటాయించి పంట భూములు, పంట పొలాలకు నీరు అందించే విధంగా ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. కాబట్టి రాయలసీమ ప్రాంతానికి అటు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు వచ్చే నేపథ్యంలో ఈ సమస్యల మీద దృష్టి సారించి మీ హయాంలో జరిగిన రాయలసీమకు జరిగిన ఈ అన్యాయాలను, మోసాలను, ద్రోహాలను సరిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.